హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ తాను ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో అతను తీసిన ఆ మూవీ కూడా నాకు చాలా ఇష్టం, కాజల్ది. అట్లాగే తర్వాత వచ్చిన రాజశేఖర్తో కల్కి అని ఒక మూవీ తీశాడు, అది కూడా నాకు చాలా ఇష్టం. ప్రభాస్ కల్కి కదా, అప్పట్లో రాజశేఖర్ కల్కి వచ్చింది, అది కూడా బాగా తీశాడు, నాకు నచ్చింది. అయితే ప్రశాంత్ వర్మ తన యొక్క మెటల్ని ప్రూవ్ చేసుకుంది మాత్రం 2023 జనవరిలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 జనవరిలో హనుమాన్తో వచ్చి గుంటూరు కారం లాంటి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన సినిమానే తీసి అవతల పడేశాడు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో కాంటెంట్ ఉంది, ఒక కాంటెంట్ ఓరియంటెడ్ మూవీ. పాన్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగు సినిమా నుంచి ఒక చిన్న మీడియం బడ్జెటెడ్ ప్రొడ్యూసర్ చేసిన సినిమా, ప్రొడక్షన్ చేసిన సినిమా. అట్లాగే తేజ సజ్జల అంటే ఒక ఎవరికి తెలియని చిన్న హీరో, ప్రశాంత్ వర్మ అంటే ఎవరికి తెలియని ఒక డైరెక్టర్ నుంచి పాన్ ఇండియాలో భారీ లెవెల్లో కలెక్షన్స్ రాబట్టింది ఆ మూవీ. సో హనుమాన్ మూవీ, అలాగే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూలో వస్తున్నటువంటి జై హనుమాన్ మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ బ్రహ్మ రాక్షస్ ఏంటి, నేను ఎప్పుడో పోస్ట్ చేసే ఇన్స్టాగ్రామ్లో, హొంబాలే వాళ్ళు 2 సినిమాలు తీయబోతున్నారు ప్రభాస్తో, సలార్ 3 సినిమాలు తీయబోతున్నారు. సలార్ 2 ఒకటి ప్రశాంత్ నీల్తో ఆబ్వియస్లీ, ఇంకొకటి అంటే సలార్ తర్వాత 3 సినిమాలు, సలార్ 2 ఒకటి ప్రశాంత్ నీల్తో, తర్వాత లోకేష్ కనగరాజ్తో ఒక మూవీ, ప్రశాంత్ వర్మతో ఒక మూవీ. నేను లాస్ట్ సెప్టెంబర్లో పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్. సో అది అఫీషియల్గా ఈరోజు లుక్ టెస్ట్ కూడా జరిగింది. బ్రహ్మ రాక్షస్ అనేటువంటి స్క్రిప్ట్ని ఫస్ట్ రణ్వీర్ సింగ్ ఉన్నాడు కదా, హిందీ యాక్టర్, అతనికి వినిపిస్తే అతను ఓకే అన్నాక కూడా ప్రశాంత్ వర్మ ఎందుకు ప్రభాస్తో తీయాలనుకున్నాడు. ఇంతకీ బ్రహ్మరాక్షస్ ఏంటి? బ్రహ్మరాక్షస్ యొక్క కాన్సెప్ట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, ప్రశాంత్ వర్మ హనుమాను, జై హనుమాను ఇట్లాగా రకరకాల యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నాడు. ఏది మనకు మార్వెల్లో హల్క్, ఐరన్ మ్యాను, ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా చాలామంది, డాక్టర్ ఒకడు ఉంటాడు, స్పైడర్ మ్యాన్, సో వీళ్ళందరూ ఉంటారు కదా. ఇట్లాగా హనుమాను, జై హనుమాను ఒకటి, అట్లాగే సప్త చిరంజీవుల్లో పరశురాముడిది ఒక ఇది, తర్వాత కల్కియో ఏదో కాళియో ఏదో ఒక లేడీ క్యారెక్టర్, వండర్ ఉమెన్ లాగా, ఇట్లా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా హీరోలే. ఈ హీరోలకు మరి బిగ్గెస్ట్ విలన్ ఎవరు ఉంటారా అంటే బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. సో బ్రహ్మ రాక్షసుడు స్టోరీని రాసుకున్నప్పుడు ప్రభాస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ క్యారెక్టర్లో ప్రభాస్ని ఒక బిగ్గెస్ట్ తోపెస్ట్ విలన్గా, మరి థానోస్ లాంటి లెవెల్లో చూపించాలి అంటే చిన్న చిత్క విలన్స్ని పెడితే సరిపోదు కదా. అందుకని పాన్ ఇండియా వరల్డ్ లెవెల్లో ఒక అప్పీల్ ఉన్నటువంటి ప్రభాస్ని పెట్టడం బెస్ట్ ఆప్షన్ కింద ప్రశాంత్ వర్మ ఫీల్ అయ్యి, సో ప్రభాస్ నా క్యారెక్టర్కి అనుకుని ప్రభాస్కి చెప్పడం, ప్రభాస్ కూడా ఓకే చేయడంతో రణ్వీర్ సింగ్ యొక్క ఐడియాను కూడా క్యాన్సిల్ చేసేసుకుని మరి ఇక్కడ ప్రభాస్తో ఈ సినిమాని తీయబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ లైనప్ అయితే అసలు పీక్ సబ్బా. ప్రభాస్ ఫ్యాన్గా ఉండడానికి బెస్ట్ టైం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజాసాబు మంచి హర్రర్ మూవీ జోనర్, దాని తర్వాత స్పిరిట్ వస్తుంది సందీప్ రెడ్డి వంగతో, దాని తర్వాత ప్రశాంత్ వర్మ, దాని తర్వాత లోకేష్ కనగరాజు, ఈలోపు సలార్ 2 ఉంది, కల్కి ఉంది. అసలు మామూలు లైనప్ అయితే లేదు అసలు ప్రభాస్కి, భయంకరమైన లైనప్ ఉంది. నాకు అర్థమైనంత వరకు బ్రహ్మరాక్షస్ ఇట్లా అయితే ఉండబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా, ఎంత పెద్ద పెద్ద దేవుళ్ళు వీళ్ళందరూ ఉన్నా కూడా, వీళ్ళందరినీ మించేలాగా ఉండాలి బ్రహ్మరాక్షసుడు అనే కాన్సెప్ట్లో దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో మీకేమనిపించింది, దీని గురించి ఏం అర్థమైంది కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే వెర్షన్